ఎడిబుల్ ఆయిల్ మార్కెట్ రేట్స్ అప్డేట్స్ గురించి. గుడ్ మార్నింగ్. పాదతి రామచంద్రరావు, ఏలూరు. యాక్చువల్గా ఇండియన్ మార్కెట్ డిమాండ్ చాలా తక్కువగా ఉంది ఎడిబుల్ ఆయిల్స్ విషయంలో. కానీ ఇంటర్నేషనల్గా ఇరాన్ వారు యొక్క ఎఫెక్టు ఏ విధంగా మారబోతుంది అనేటువంటి విషయంలో ట్రేడర్స్ సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నా ఒపీనియన్ ప్రకారం ఈ హార్మోజ్ జలసంధి అనేది ఇరాన్ రిలీజ్ చేయడానికి టోల్ గేట్ వసూలు చేస్తాం, ఓ షిప్కి ఇన్ని వేల $1 మిలియన్ మాకు టోల్ గేట్ కడితేనే మేము వదిలిపెడతాం, దాని మీద పూర్తి అధికారం మాకు ఇస్తేనే మేము సంధికి యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే లేదు అనేటువంటి పరిస్థితుల్లో లోపాయకారిగా చైనా వారి యొక్క సపోర్ట్ తీసుకొని ఇరాన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు సీ మైన్స్ని పెట్టడం, 100 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళే కొన్ని వేల షిప్పుల్ని ఆ హార్మోజ్ జలసంధి చుట్టూ ప్రయోగించడం. ఏదైనా ఒక గూడ్స్ షిప్ అందులో వెళ్ళాలి అంటే ఎవరు పేలుస్తారో అనేటువంటి భయంతో అన్ని దేశాలు భయపడుతున్నాయి. ఇది అమెరికా ఇరాన్ యుద్ధం కంటే కూడా హార్మోజ్ జలసంధిని రిలీజ్ చేయటం కోసం ఒక 50-60 దేశాలు అతిపెద్ద 3వ ప్రపంచ జల యుద్ధంగా మారబోతుంది. కొన్ని గంటల్లోనే ఆ యుద్ధం చాలా పెద్దదిగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చైనా వారి యొక్క కంట్రోల్లో ఇరాన్ ఉండటం వలన ఇరాన్ ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎల్పిజి, ఈ తర్వాత ఈ డీజిల్ ఆయిల్ కొరతని అనుభవించడానికి ఈ హార్మోజ్ జలసంధి కనుక రిలీజ్ చేయకపోతే ఈ దేశాలన్నీ తీవ్ర ఆయిల్ కొరత, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని ప్రభావం ఎడిబుల్ ఆయిల్ మార్కెట్ మీద పడవచ్చు. ముందు కాలాల్లో ఇది పెద్ద యుద్ధంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎడిబుల్ ఆయిల్స్ ఎంతో కొంత స్టాక్ మెయింటైన్ చేసుకోవడమే కరెక్టు. పూర్తిగా క్లోజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. డిమాండ్ లేదు అని ఒకే ఒక కారణంతో ఎవరూ సరిగ్గా కొంటలేదు. కానీ చేతిలో కొంత స్టాక్ ఉంచుకొని మెయింటైన్ చేయాలి. అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇవాళ మన భారతదేశం కూడా ఇప్పుడు అందులో ఒక బాధితులుగా మన షిప్పుని వాళ్ళు సీజ్ చేయడం, మన భారతదేశానికి కూడా షిప్పులు రాకుండా ఆపడం, దానివలన మన దేశం కూడా అనేక రకాల ఆయిల్ కొరతలను అనుభవిస్తున్నాము. సో ఏదేమైనా కానీ ముందు ఇది అతిపెద్ద జలయుద్ధంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎడిబుల్ ఆయిల్ మార్కెట్ టెంపరీగా ఈ జలసంధి అయ్యే వరకు కూడా అనిశ్చిత పరిస్థితి ఇలా నడుస్తున్నంతసేపు కూడా మార్కెట్ తగ్గే అవకాశం కంచూపు మేరలో కనిపించట్లేదు. కాబట్టి సరైన నిర్ణయం తీసుకొని ఆచితూచి అడుగు వేయవలసిందిగా విన్నపం. జై గురుదేవ్. రామచంద్రరావు.